పూరీలోకి ఏ కర్రీ అయినా చాలా బావుంటుంది గదా! కాకపోతే మనం అందరం కూడా రెగ్యులర్‌గా చేసుకునేది పూరికి కాంబినేషన్‌గా ఈ బొంబాయి చట్నీ. అప్పుడు ఇలాంటి స్పెషల్ రెసిపీస్ అంటే పూరి లాంటివి ఏమైనా తినాలి అనంటే అయితే పండగ రావాలి, లేదంటే ఎవరైనా చుట్టాలు రావాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తినే ఆప్షన్ అయితే ఉండేది కాదు కదా! మా పిల్లలకైతే పూరీలోకి కాంబినేషన్‌గా ఈ బొంబాయి చట్నీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఎప్పుడు పూరి చేసినా కూడా అమ్మ యెల్లో కలర్ చట్నీ అని అడుగుతుంది మా బుడ్డది. ఎందుకంటే దానికి పేరేంటో తెలీదు కాబట్టి. బొంబాయి చట్నీని ఇలాగే చేయాలి అని అయితే నేను చెప్పట్లేదు గానీ, మా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అయితే యూజ్ చేసి నేనైతే ఈ కర్రీ అయితే చేశాను. మీరెలా చేస్తారో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. అన్నట్టు ఈ కూరకి బొంబాయి చట్నీ అనే పేరెలా వచ్చిందంటారు? ఎవరు పెట్టుంటారబ్బా? ఈ ప్లేసెస్‌లో బొంబాయి చట్నీ అంటారు. మరికొన్ని ప్లేసెస్‌లో అయితే బేసన్ కర్రీ అంటారు. ఇంతకీ మీరేమంటారు మరి? ఇందులో ఆలు ఇంకా బఠానీ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. కర్రీ టెక్స్చర్ కూడా చాలా బా వస్తుంది. కాకపోతే ప్రెజెంట్ ఇంట్లో ఆలు లేదు కాబట్టి ఉన్న దాంతోనే చేసేసానింకా. ఇలాంటి వింత వింత ప్రాబ్లమ్స్ అన్నీ నాకే ఉంటాయా? మీలో ఎవరికైనా ఉన్నాయో కూడా కమెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండబ్బా! ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు ఆ స్మెల్‌కి అక్కడ నించొని ఉంటాను కాబట్టి మళ్ళీ చేసిన తర్వాత అసలు ఆయిల్ ఫుడ్ తినాలనే అనిపించదు. పూరీలు ఎంత ఇష్టంగా చేస్తానో అంత కష్టంగా తింటాను. ఎందుకంటే చేసిన తర్వాత ఆ స్మెల్‌కి అసలు తినాలనే ఆశే ఉండదు. మీలో ఎంతమందికి ఇలా అవుతుందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.